వరుణ్ తేజ్ నుండి ఈ వారం కొత్త చిత్రం అయితే వచ్చింది. ఆపరేషన్ వ్యాలంటైన్ డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్కి ఏమాత్రం కూడా న్యాయం చేయడం లేదు. రికవరీ సొంతం చేసుకోలేక చేతులు ఎత్తేస్తుందేమనే పరిస్థితి. డే 2కి వచ్చేసరికి సినిమా భారీగా డ్రాప్ అవుతూ వస్తుంది, కానీ అనుకున్న దానికంటే కాస్త తక్కువగానే డ్రాప్ అయింది. డే 2 చూసుకుంటే ఏపీ తెలంగాణ వరకు మల్టీప్లెక్స్లో బాగానే జోరు చూపించింది, కానీ సింగిల్ స్క్రీన్స్లో బీసీసీడీ సెంటర్స్లో సినిమా భారీ దెబ్బేసింది. డే 2 చూసుకుంటే టార్గెట్ దృష్ట్యా సరిగ్గా ఆడలేదనిపించే విధంగానే వసూలైతే వచ్చాయి. డే 2 ప్రపంచవ్యాప్తంగా కేవలం 80 లక్షల షేర్తోనే సరిపెట్టేసిన పరిస్థితి. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం 17 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో అడుగుపెట్టిన చిత్రం 2 రోజుల్లో 3 కోట్ల వరకు షేర్ రికవరీ అంటే కష్టమని చెప్పాలి. డే 3 బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీగా గ్రోత్ చూపిస్తే సినిమా నష్టాలను చాలా వరకు తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఏం జరుగుతుందో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.